మొదటి కథ మ్యాజికల్ ల్యాంప్. అనగనగా ఒక పట్టణంలో తారా అనే చిన్న అమ్మాయి ఉండేది. నాతో గొడవ పడతాడా? అది కూడా నాతో గొడవ పెట్టుకుంటాడా వాడు? నాకు ఇదేం నచ్చలేదు. నా కోపం పోవాలంటే నేను ఇప్పుడు ఈ చెట్టుని కొట్టాలి. ఏంటిది? నాకేదో దొరికింది, మెరుస్తుంది. అమ్మోయ్, ఇదేంటి? బంగారు నాణ్యం. దీన్ని అనుసరించుకుంటూ వెళ్దాం. ఏంటివి? అన్ని పాడు పట్టుదాల్లా ఉన్నాయి. ఒక పని చేస్తాను, ఆ మ్యాజికల్ ల్యాంప్ లా ఉంది కదా, అదేంటికి తీసుకొచ్చేసుకుంటా. చాలా ఇరుకుట్టంగా ఉంది, పర్లేదులే, వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వెలిగించాను, ఇంకేం చెయ్యను. ఇదేంటి? నాకేదో కనిపిస్తుంది. ఇది అదే చెట్టు కదా? అద్భుతమా? ఇది ఆయనే కదా? నేను ఆయనతో గొడవ పడ్డాను. ఎంత మంచివారా! మా అమ్మ ఎంత కష్టపడుతుందో, నేను తనకి హెల్ప్ చేయాలి. నేను ఇలాంటి సమయంలోనే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటా. వచ్చేస్తున్నా, కొద్ది దూరమే. అయ్యో, వర్షం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను అందరి దగ్గరికి ఎలా వెళ్ళాలి? వచ్చేసాను. మీరందరూ ఎవరు భయపడకండి, ఈ దాని నుంచి మంచి గాలి వస్తుంది. థ్యాంక్ యూ తారా, నీ వల్ల నేను ఈరోజు సర్వైవ్ అయిపోగలిగాను. అప్పుడు తారా తన రూమ్లో కూర్చొని ఇలా ఆలోచిస్తుంది. ఈ ల్యాంప్ చేసిన ఎన్ని మంచి పనుల వల్ల నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. థ్యాంక్ యూ ల్యాంప్. ఇలా చూడండి పిల్లలు, ఈ ల్యాంప్ నాకు ఎలా దొరికిందో అని తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలా తారా కథను అందరికీ చెప్పేది. ఇక మీ నుంచి ఎందరింట్లో ఎన్ని ల్యాంపులు ఉన్నా తారా ల్యాంప్నే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకో తెలీదు, అదంటే ఒక ఎమోషన్లా అయిపోయింది. ఈ చిన్ని కథలో ఒక చిన్ని మోరల్ ఏంటో తెలుసా? మనం ఎప్పుడూ ఎవరికి శత్రువుగా ఉండద్దు. శత్రువుగా ఉంటే మళ్ళీ పశ్చాత్తాపడాల్సి వస్తుంది.